బాలు, మీనా పెళ్లి జరిగినా తూర్పు, పడమరలాగా తలా ఒక దిక్కు కూర్చొని ఉంటారు. ఈళ్ళ పెళ్లి జరిగింది బానే ఉంది అనుకుంటే, అసలు మనోజ్ ఏమయ్యాడు అని ఆరా తీస్తే, మనోజ్ ఆ డబ్బుల విషయంలో అసలు ఏమైంది? డబ్బులు ఎవరు తీసుకున్నారు? ఎవరు ట్రాన్స్‌ఫర్ కొట్టుకున్నారు? అన్నట్టు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాతే అయ్యగారికి ఒక పెద్ద నిజం తెలుస్తుంది. ఇక ఆ మేనేజర్ మొత్తం చెక్ చేసి, నీ అకౌంట్‌లో ఉన్న డబ్బులు కల్పన అనే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని చెప్పగానే షాక్ అయిపోతాడు. మీరు కరెక్ట్ పేరే చెప్పారా అంటే, కరెక్ట్ పేరే చెప్తున్నాను. ఇంటి పేరుతో సహా చెప్తాడు. అదేంటి కల్పన ఎందుకు తన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంది? అదెలా సార్ అంటే, మీ ఇద్దరిది జాయింట్ అకౌంట్ కాబట్టి ఎవరైనా విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు. అందుకే అమ్మాయి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంది అని చెప్పగానే, ఇక బాలు టెన్షన్ చూసి, ఏంటి సార్ ఏమైనా ఫ్రాడ్ జరిగిందా అని అనడంతో, అప్పుడైనా మనోజ్ నిజం చెప్పేయొచ్చు కదా! కానీ చెప్పడు. ఏం లేదులెండి సార్ అన్నట్టు వెళ్ళిపోతాడు. అసలు ఫ్లాట్‌కి వెళ్లి కనుక్కుందాము. కల్పన అలా ఎందుకు చేసిందో, నాకు తెలియకుండా ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసుకుందో అనైతే అడుగుదామన్నట్టు వెళ్తాడు. అప్పటికి కూడా అర్థం కాదు. కల్పన పెద్ద మోసం చేసి వెళ్ళిపోయింది అని ఈ మనోజ్‌కి. ఇక మొత్తానికి బాలు, మీనలైతే ఇంటికి వెళ్తారు. ప్రభావతి పరుగున లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా. తన కొడుకు ఏమైపోయాడు పట్టించుకోకుండా వీళ్ళు సంతోషంగా ఉన్నారే అన్నట్టు. ఇక హారతి తీసుకురమ్మనైతే సత్యం చెప్తాడు. ఆ హారతి కోసం ఒక గంట చేస్తుంది. కర్పూరం డబ్బా తీస్తూ అట్లాగా. అక్కడ వియ్యాల వారు వెయిట్ చేస్తుంటే, "నువ్వేంటి ఇక్కడ" అంటే, అవును మరి పెద్ద కృష్ణదేవరాయల వాళ్ళ వంశం అది. ఆ వియ్యాల వారు వెయిట్ చేస్తున్నారు. ఆ మిర్జాపూర్ రాణి కోసం నేను హారతి పట్టుకొని వెళ్ళాలి" అన్నట్టు నిష్ఠూరంగా మాట్లాడుతుంది ప్రభావతి. ఇక మొత్తానికి సత్యం ఎలాగోల చెప్పి హారతి అయితే తీసుకొని రమ్మని చెప్తాడు. ఇక అప్పుడు కూడా కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు నాకు వీడంటేనే ఈ కొడుకంటేనే నచ్చదు. మళ్ళీ ఊరికే కొడుకు, కోడలు, కొడుకు, కోడలు అని అంటూ ఉంటుందని వాళ్ళ అత్త సుశీల గారిని తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. ఇక బాలుకైతే పెద్ద షాక్. వాళ్ళ అమ్మ హారతి తీసుకోవడం ఏంది? దేవుడికిచ్చిన హారతే నా మొహానికి ఇవ్వదు. అటువంటిది హారతి కూడా పట్టుకొనొచ్చిందా అన్నట్టు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక మొత్తం బానే ఉంది అనుకుంటే మౌనిక, అన్న, వదినలిద్దరూ కలిసి పేర్లు చెప్పుకొని రావాలి అని చెప్పడంతో ఈ బాలుకి పేరు సడెన్‌గా గుర్తుకు రాదు. పూలగంప నేను వచ్చామన్నట్టు చెప్తాడు. ఆ మాటకి బాగా కోపమొస్తుంది మీనాకి. ఒక్క చూపు చూస్తుంది. వామ్మో! ఇదేంటి చూపులతోనే చంపేసేలాగుంది. కత్తులే చూపుల్లాగా పెట్టుకొనుంది ఏంది ఈ పిల్ల అన్నట్టు అనుకుంటూ ఉంటే, అదేంటి అన్నయ్య అలా చెప్తున్నావు అంటే, ఇక సుశీల ఉండి మీనా నీ భార్య పేరు, నా భార్య మీనా నేను వచ్చా అన్నట్టు చెప్పురా అనేది చెప్పడంతో, అలాగే చెప్తాడు. నేను, నా భార్య మీనా వచ్చామని చెప్తాడు. ఇక మీనా అని చెప్పమంటే, ఈ ముళ్ళ కంపగాడు నేను వచ్చామన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ముళ్ళ కంపనా అన్నట్టు అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అదేంటి వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా అన్నట్టు కూడా ఆలోచనలో పడతారు. మరి మొత్తానికి వీళ్ళ కథ అల్టిమేట్ అని చెప్పాలి. ముందు ముందు చూడాలి. ఈ సారు, ఈ మేడం వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎలా ఉండబోతున్నాయో, బాలుని ఎలా మార్చుకుంటుందో మీనా అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.